ఆంధ్రప్రదేశ్ రైతులకి, తెలంగాణ రైతులకి నోట్లో మట్టిగొట్టే కార్యక్రమం మొదలుపెట్టింది కర్ణాటక ప్రభుత్వం. ఎప్పుడైతే కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం పూర్తి చేసిందో కృష్ణానది మీద, ఆంధ్రప్రదేశ్లోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి కృష్ణా ఫ్లడ్ రావడం 2 నెలలు లేట్ అయిపోయింది. ఆల్మట్టి డ్యామ్ లేకముందు జూరాల ప్రాజెక్టుకు జూన్లోనే వరద నీరు వచ్చేది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూన్లోనే వరద వచ్చేది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జూన్లోనే వరద వచ్చేది. ఎప్పుడైతే ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారో, నారాయణపూర్ ప్రాజెక్టుని ఫోర్స్లోకి తీసుకొచ్చారో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రాజెక్టులు, ఉమ్మడి ప్రాజెక్టులకు నీరు రావడం 3 నెలలు ఆలస్యం అయిపోతుంది. జూన్, జూలైలో చుక్క నీరు రావడం లేదు. అది అదృష్టవశాత్తు ఈ ఏడాది మాత్రమే వచ్చాయి. ఇక ఆల్మట్టి డ్యామ్ సుప్రీంకోర్టు ఆదేశాలతో 519 మీటర్ల వద్ద ఆగిపోయింది. అయినా దాని కెపాసిటీ 120 టీఎంసీలు అని చెప్తున్నా డ్యామ్లోకి వచ్చిన వరద వచ్చినట్టు కెనాల్స్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. కెపాసిటీ 120 టీఎంసీలో ఉన్న దాని కింద 200 టీఎంసీల జలాలు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇక నారాయణపూర్ ఒక 35 టీఎంసీలు, తుంగభద్ర అంటే అది వేరే నది మీద ఉంది కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ హైట్ 524 మీటర్లకు పెంచాలని డిసైడ్ అయిపోయింది. 519 నుంచి 524 మీటర్లు, 5 మీటర్లే కదా అని అనుకోవద్దు ఎవరు. రైతు సోదరులు కూడా దీని మీద సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ చూడటానికి 5 మీటర్లే అయినా డ్యామ్ కెపాసిటీ 200 టీఎంసీలకి పెరగబోతా ఉంది. ఇందుకు కర్ణాటక ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉంది. ప్రతి సంవత్సరం 18,000 కోట్ల రూపాయల చొప్పున 4 సంవత్సరాలు పైగా నిధులు కేటాయించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేశారు. డ్యామ్ హైట్ పెంచితే ముంపు వచ్చే ప్రాంతాల్లో భూసేకరణకి 133,000 ఎకరాల భూసేకరణకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయబోతా ఉన్నారు. డ్యాము ఆల్రెడీ ఎత్తు పెంచడం అనేది కర్ణాటక ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. భూసేకరణ కూడా నిధులు విడుదల చేస్తూ ఉంది. ఆల్మట్టి డ్యామ్ 524 మీటర్లకు పెంచుతా ఉన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం నోరు విప్పడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. ఆల్మట్టి డ్యామ్ కళ్ళ ముందే 524 మీటర్లకి ఎత్తు పెంచి వారు భూసేకరణ పరిహారం గనక 5 సంవత్సరాల్లో పూర్తి చేసుకుంటే ఇక శ్రీశైలం ఒక చెరువు, నాగార్జున సాగర్ మరొక చెరువుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఆల్మట్టి డ్యామ్ నిండి ఆల్మట్టి డ్యామ్ కింద ప్రతిరోజు 2 టీఎంసీలు పోగా నారాయణపూర్ పూర్తిగా నిండి జూరాల ప్రాజెక్టుకు నీరు రావడానికి సెప్టెంబర్ కూడా నీరు వచ్చే అవకాశం లేదు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు గనక పెంచితే కర్ణాటక ప్రభుత్వం ఒక్క ఆల్మట్టి కిందనే ప్రతి సంవత్సరం 300 టీఎంసీల జలాలు ఉపయోగించుకునే అవకాశం ఉంది. వచ్చిన వరద వచ్చినట్టు కాలువలకు రిలీజ్ చేసుకుంటా ఉన్నారు. ఇక నారాయణపూర్ అదే పరిస్థితి. కర్ణాటక ఈ విధంగా నీటి దోపిడీకి పాల్పడుతూ ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలి? సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. కృష్ణానది జలాల పంపకానికి సంబంధించి వరద జలాలను ఉపయోగించుకునే హక్కు చివరి రాష్ట్రం, దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కే ఉంది. ఇక నికర జలాలు కూడా కర్ణాటక ప్రభుత్వం దోచుకుంటా ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాయకులు నోరుదేసి చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కృష్ణానది కింద ఆధారపడి సాగవుతున్న 32 లక్షల ఎకరాలు బీడుగా మారే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించింది. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఈ కృష్ణానదిలో నీళ్ళు ఎలాగో ఎప్పుడు 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలు ఒకసారి వస్తూ ఉన్నాయి. పోలవరం నుంచి ఇక నాగార్జున సాగర్ కుడికాలలో ఎత్తిపోస్తాం, కుడికాలలో నుంచి బొల్లాపల్లికి ఎత్తిపోస్తాం, బొల్లాపల్లి నుంచి బనగచర్లకు లిఫ్ట్ చేస్తా ఉందని డిపిఆర్ సిద్ధం చేయడానికి నిధులు కూడా విడుదల చేయబోతా ఉంది. 86,000 కోట్లు ప్రాథమిక అంచనా. ఇక డిపిఆర్ కనుక సిద్ధం అయితే ఎన్ని వేల కోట్లు పెరుగుద్దో తెలియదు.
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఒక ముఖ్యమంత్రి 1,20,000 కోట్లు బూడిదల పోశాడు. మనం మొదటి నుంచి చెబుతున్నాం, ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు, ఆ మిషన్లు, ఆ మోటార్లు మహా అయితే 20 సంవత్సరాలు పనిచేస్తాయి. వీళ్ళు నిర్మాణానికే 7-8 సంవత్సరాలు పోయిద్ది. ఇప్పటికే కొన్ని మోటార్లు ఎత్తిపోయినాయి. 250 మెగావాట్ల కరెంటు ఉపయోగించుకునే ఒక్క బాహుబలి మోటార్లు తెప్పించామని చెబుతాను. 42% కమిషన్లు ఎత్తారు. బాగుంది. లిఫ్ట్ ఇరిగేషన్ దయచేసి నిధులు లిఫ్ట్ చేయడానికి తప్ప రైతులకు పెద్దగా ఉపయోగపడదు. ఇప్పటికైనా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఒక పెద్ద కంపెనీ తయారు చేసి వాడు మోటార్లు బిగించుకునేందుకు వాళ్ళే ప్రభుత్వాన్ని ముందుకు నెడతా ఉన్నారు. అనేక ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ప్రాజెక్టులు అంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ ఒక్కసారి ఖర్చు చేసుకుంటే జీవితాంతం ₹1 ఖర్చు లేకుండా ఆ ప్రాజెక్టులే మళ్ళా ప్రభుత్వానికి రిటర్న్స్ ఇస్తా ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో ఈ ఏడాది ఇప్పటివరకే 1,600 కోట్ల రూపాయల విలువైన విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఇంకా వస్తానే ఉంది. మరి అలాంటి ప్రాజెక్టు వదిలేసి లిఫ్ట్ ఇరిగేషన్ వెంటబడతా ఉన్నారు మన రాజకీయ నాయకులు. ఎందుకంటే 42% కమిషన్లు దండుకోవచ్చు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గోడలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తి పెరిగిపోతా ఉంది. కర్ణాటక వాళ్ళు చురుగ్గా ముందుకు వెళ్తా ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రం నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు. కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు కూడా వారి వాయిస్ పెద్దగా మీడియాలో రాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మీడియా ఒక పార్టీకి, ఇంకో మీడియా ఇంకో పార్టీకి. తెలంగాణలో కాంగ్రెస్లోనే 96 గ్రూపులు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వారు ఆంధ్రప్రదేశ్ అంతా మా నీరు తీసుకుపోతా ఉంది, ఆంధ్ర ప్రజలంతా మా ఉద్యోగాలు దోచుకుంటూ ఉన్నారు, అవి గుర్తొస్తాయి. కర్ణాటక వాళ్ళతో పెట్టుకోరు. ఎందుకంటే కర్ణాటక వాళ్ళ ఓట్లు హైదరాబాద్ పెద్దగా. ఇప్పటికైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాయకులు కర్ణాటక చేస్తున్న ఈ అరాచకాన్ని అడ్డుకోకపోతే రైతుల నోట్లో మట్టి పడిద్ది. ఆ తర్వాత మీ నోట్లో కూడా రైతులు మట్టేస్తారు. అందులో అనుమానం లేదు. రైతు సోదరులు ప్రతి ఒక్కరూ స్పందించండి. ఆల్మట్టి డ్యామ్ 524 మీటర్లకు పెరిగితే పెను ప్రమాదం. దీని మీద ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించండి, కామెంట్ చేయండి.